ప్రియా. ఏంటి? మరే మీ నాన్న జాగ్రత్త, ఆయనకి టైంకి భోజనం పెట్టండి. నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను. ప్రియా వద్దే ప్లీజ్ ప్రియా, దీనికే ఊరు వెళ్ళిపోతావా? నేను వాళ్ళని డ్యూటీ చేయమన్నానే గాని నేను డ్యూటీ చేస్తానలేదు. ఇవాళ వాళ్ళని డ్యూటీ చేయమన్నారు, రేపు ఈయనే వెళ్ళి డ్యూటీ చేసి ఏ రౌడీలో కొట్టి జైల్లో పెట్టి వాడు బెయిల్ మీద బయటకు వచ్చి రేపు ఈయన్ని చంపేస్తే అమ్మో, ఇదంతా చూస్తే నేను తట్టుకోలేను. నేను మా ఊరు వెళ్ళిపోతా. నేను డ్యూటీ చేయను, కావాలంటే నీ కాలు పట్టుకుంటాను. సార్ చెప్పు. ఎవరికి చెప్పండి సార్. ఇది కాదు, ఎందుకు వచ్చావో చెప్పు. ఇందాక ఈ ఫైల్ ఇవ్వడం మర్చిపోయాను సార్. కమిషనర్ గారు మీకు ఏమన్నారు? నువ్వు ఒకటి ఇవ్వు. ఏంటి సార్ అది? మాట. ఇక్కడ నువ్వేం చూడలేదు. చూశాను కదా సార్. ప్రమోషన్ కావాలా? రీజన్ కావాలి. అక్కడ పోలీస్ అంటే అగ్ని అనుకున్నాను. ఆ ఫైర్ ఇక్కడ మేడం గారి ముందు లేకపోయేసరికి నాకు ఆవేశం ఎక్కువ. నన్ను ఎవరైనా రెచ్చగొడితే టెన్షన్ లో నేనేం చేస్తానో నాకే తెలియదు. అది తన భయం. అందుకే మీ ఇద్దరు ఒక అగ్రిమెంట్కి వచ్చాం. నేను పోలీస్ జాబ్ చేయొచ్చు కానీ డ్యూటీ మాత్రం చేయకూడదు. చేస్తే డివోర్స్ ఇచ్చేస్తారా? నాన్నా, నాన్నా, ఏమైందమ్మా? నన్ను ఒకడు ఏడిపిస్తున్నాడు. నువ్వే ఏదో తింగారు పని చేస్తుంటావు. యు షట్ అప్. నన్ను పెళ్లి చేసుకుని నాతో పిల్లల్ని కూడా కంటాడంట. పెళ్ళోకి గాని పిల్లలుదా? చంపుతా నిన్ను. చాలా ఇరిటేట్ చేశాడు వాడు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వు. నీకు తెలుసు కదమ్మా, నేను యాక్షన్ తీసుకోవాలంటే డ్యూటీ చేయాలి. అది జన్మకి జరగదు. మమ్మీ నీ వల్ల ఇదంతా. నువ్వు ఇలా ప్రెషర్ పెడితే ఆయన ఆవేశపడతారే. 4 తులాలు పెట్టి చేయించుకున్నాను, కనీసం 4 రోజులైనా నా మెడలో ఉండండి బాబే. మహా కార్తీక్ ఏం చెప్పమంటావు? నేను ఈ జంక్షన్ లోనే కదా నా బంగారాన్ని డ్రాప్ చేసింది. కొంచెమైనా సెన్స్ ఉంది కదా, మామతో లేకుండా పోయింది. అరే నిన్నంతా టీజింగ్ చేసి గోల్ దుబ్బేటప్పుడు వాడి మీద ఒక కేసు పెడతాం, వాడికి వీసా రాకుండా హెల్ప్ చేద్దాం అనుకోలేదు. కొంచెమైనా జాలి దయలేదు. పోనీ ఇంకో గంట ట్రై చేయరా? లేదు బాబు బ్రో, నాకు తింగరదే కరెక్ట్. సోషల్ సర్వీస్ అంటూ తిరిగే వాళ్ళు ఈజీగా వెళ్ళిపోతారు పోలీస్ స్టేషన్. ఇంత కాంప్లికేటెడ్ ప్లాన్స్ అవసరమారా? అమ్మాయి కేసు పెట్టకపోతే? కేసు పెట్టే వరకు నేను గోల్ దొబ్బుతూనే ఉంటా. కార్తీక్, నేను విజయవాడ వెళ్తున్నాను. విజయవాడ ఏంటి సడన్ గా? బార్ అసోసియేషన్ లో మీటింగ్ ఉందిరా. అవునా? పొద్దున కూడా ఒక మాట చెప్పలేదు. సర్లే, ఐ విల్ మిస్ యు అక్క. ఓకేరా. విన్నారుగా, విజయవాడ వెళ్తున్నానని చెప్పాను. జాగ్రత్త. వాటి సంగతి నేను చూసుకుంటాను. ముందు నువ్వు జాగ్రత్త. అయ్యా, కస్తూరమ్మ వస్తాండది. ఎలా ఉన్నారు తాత? దినాలు గడుస్తూనే ఉన్నాయి, కష్టాలు అట్నే ఉన్నాయమ్మా. ఇట్ట ఎంతమంది చుట్టూ తిరుగుతామమ్మా. మనం ఈ కేసు గెలవాలంటే కలెక్టర్ గారికి జరిగిన అన్యాయం గురించి జడ్జి గారికి వివరించడమే మంచిదనిపిస్తా ఉండదమ్మా. మనం ఈ కేసుని గెలవడం మాత్రమే కాదు తాత, రిస్క్ లో ఉన్న మీ జీవితాల్ని కూడా కాపాడాలి. ఎక్కడో వైజాగ్లో ఉండే నువ్వు నేను అనంతపురం ట్రాన్స్ఫర్ అయిన రోజు నుంచి నన్ను కలవడానికి ట్రై చేస్తున్నావు. ఏమిటి విషయం? ఈ రాక్షసులిద్దరూ ఎన్నో సంవత్సరాలుగా ఈ ఏరియాల్లో అరాచకాలు చేస్తూ పెత్తనం చెలాయిస్తున్నారు. అందుకు సంబంధించిన ఎవిడెన్స్ గ్యాదర్ చేశాం. కానీ వాళ్ళకి భయపడి ఏ ఒక్క ఆఫీసర్ కూడా హెల్ప్ చేయడానికి ముందుకు రాలేదు సార్. మీ గురించి విన్నాను, హోప్తో వచ్చాను. వరదారెడ్డి, గోవిందప్ప. గోవిందప్ప మీద కేసులు పెట్టి ఇద్దరిలో మెయిన్ అక్యూజ్డ్ అయిన వరదారెడ్డి మీద లీగల్గా యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నాం.
డూ యూ థింక్ ఈజ్ ఇట్ పాసిబుల్? మీరే ఇలా అంటే మనలాంటి వాళ్ళని నమ్ముకున్న ఈ అమాయకులందరూ ఏమైపోవాలి సార్? యాక్షన్ తీసుకోవడానికి మనలాంటి వాళ్ళు ముందుకొచ్చినా పొలిటీషియన్స్ అంతా వాళ్ళ వెనకే ఉన్నారు. ఒక చిన్న అడ్వకేట్ నువ్వేం చేయగలవు? ఇది ఇక్కడితో వదిలే, నీకే మంచిది. సారీ సార్, భయంగా ఉంటే మీరు వదిలేయండి, నన్ను భయపెట్టకండి. న్యాయం చేస్తారని నమ్మొచ్చాను. వస్తాను సార్. నేను నీకు చెప్పాను కదమ్మా, వాళ్ళని ఎదిరించి నిలబడే ధైర్యం వీళ్ళెవ్వరూ చేయలేరని. ఇంకా మేము కట్టుకొని చావడం తప్ప మాకు వేరే దారి లేదమ్మా. ప్లీజ్ నన్ను నమ్మండి. నా ప్రాణం పోయినా పర్లేదు, మీ అందరికీ న్యాయం జరిగేలా నేను చూస్తాను. నీ మంచితనం వెనకున్న మొండితనం నాకు నచ్చింది. ఈ ఎవిడెన్స్ తోనే నేను ఎంక్వైరీ చేపిస్తాను. థ్యాంక్ యూ సార్. గోవిందప్ప, నీ మీద ఎంక్వైరీ చేయమని ఆర్డర్ వచ్చింది. అంత ధైర్యం ఈ ఏరియాలో ఎవడుకుండదప్పా. జడ్జ్ ఆయనే స్వయంగా పంపించాడు. జడ్జి అనకుండేదెవరు? డీటెయిల్స్ పూర్తిగా తెలీదు. నీ పొలిటికల్ కెరియర్కి బ్రేక్ పడచ్చు. గోవిందప్ప అంటారప్ప నన్నందరూ. తెలుసులే. తెలుసులేదా? గోవిందప్పతో తమాషా పడుతున్నావా? నా మీద కేసులు వస్తే జడ్జిలే ట్రాన్స్ఫర్లు పెట్టుకుంటారు. అటువంటిది నువ్వు ఎంక్వైరీ చేయిస్తావా? నీతో ఈ పని చేయించినోడు ఎవడో వరదారెడ్డే. ఆడింత తెలివి తక్కువ పని చేయడే. మరెవడో కూడా పనిచేయట్లేదు. అక్క నమస్కారం. గోవిందప్పకి శిక్షిస్తాడాడు నీ మొగుడు. సంపల్లం వద్దా ఈ కొడుకుని? మంచి సువాసన వస్తున్నదప్ప నీ నెత్తులు. మద్దర్లు చేసేటోడికి మర్యాద ఎలా లేదా? ఏందిరా మర్యాద లేకుండా? నరాలు తెంపుకొని మెళ్ళో వేసుకొని పోతా. నువ్వు సచ్చిన ఆడేవాడో చెప్పవులే. నువ్వు చెప్పకపోతే అక్క చచ్చిపోతాది. చెయ్యొద్దు, తనకేం తెలియదు. అయితే చెప్పు, ఎవడాడు? వైజాగ్లో ఈ గోవిందప్పకు శత్రువుల, పైగా ఒక ఆడ. అక్క నీకు ఫోన్. ఎవరా? ఎవరో శివయ్య తాతంట. మనకు తెలియని తాత ఎవరబ్బా? హలో, ఒక్క నిమిషం అక్కకిస్తున్నా. చెప్పండి తాత. అమ్మా, జడ్జి గారిని చంపేశారమ్మా. ఫైల్ ఓపెన్ అవట్లేదు. దారుణ హత్యకు గురైన అనంతపురం జడ్జి కె రామకృష్ణ. జడ్జి గారితో పాటు ఆయన భార్య కూడా హత్యకు గురయ్యారు. డబ్బు కోసం దొంగలు ఈ దారుణాన్ని పాల్గొన్నట్టు పోలీసులు ఆరోపిస్తున్నారు. విదేశాల్లో ఉన్న ఆయన ఇళ్లకు వచ్చిన తర్వాత ప్రభుత్వ లాంఛనాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తారు. జడ్జిలకి సెక్యూరిటీ లేదు, ఇంకేం జస్టిస్ అయ్యారు. అక్క నేను బయటికి వెళ్ళొస్తా. బాయ్ మావా.
అని చెప్తున్నారు. చూడండి ఎంత దారుణమో. కన్ఫర్మ్ గా ఈ పని ఆ ఇద్దరిలో ఒకరు చేసుంటారు. కస్తూరి, వాళ్ళు జడ్జిని చంపేశారంటే అర్థం చేసుకో. ఇక్కడితో దీన్ని వదిలేయడం మంచిది. నేను చెప్పింది ఏం చేసావు? ఏంటది? మన హనీమూన్ సంగతి. ఓవర్ చేయకు, చంపుతా. ఏను బంగారం, నాకు వార్నింగ్ ఇస్తున్నావా? రౌడీతో కొట్టిస్తావా? పోలీస్ కేసు పెడతావా? మాట్లాడితే కేసు అంటావేంటి? నీ ఫ్రెండ్ సేఫ్టీగా ఉండాలంటే మేము పోలీస్ స్టేషన్ బొక్కలైనా ఉండాలి, లేదా హనీమూన్ లో తన పక్కలో అయినా ఉండాలి. ఈ రెండు ఆప్షన్లో నాకు ఏదైనా ఓకే. నరాలు జువ్వు జువ్వు లాగేస్తున్నాయి. ఓ మై బ్యూటీ. ఫిగర్ నువ్వా, డే టైములు డెవిల్ నువ్వా, ఒకే కలిసిపోవా, పొగరెక్కిన మిరపకాయ.